హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు, హైకోర్టు కీలక తీర్పు అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీలో మరోసారి కడప లోక్సభ సీటు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించిందండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్పై ఉన్న అవినాష్కి ఇవాళ మరోసారి హైకోర్టు నుంచి ఉపశమనం లభించిందని చెప్పుకోవాలి. ఆయన గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి అంటూ ఇదే కేసులో అప్రూవల్గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు దాన్ని త్రోసిపుచ్చింది. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా చేరుస్తూ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ ఆయన విచారణకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇక బెయిల్ పొందారు. అయితే ఆ తర్వాత వివేక కుమార్తె సునీత దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారన్న కారణం చూపుతూ ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ తెలంగాణ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగిందండి వివేక కుమార్తె సునీత గారు. సో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దస్తగిరి పిటిషన్పై విచారణ జరిపిన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పింది. భాస్కర్ రెడ్డి గారి ఆరోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇవ్వాలంటూ భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు అంగీకరించింది. అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను మాత్రం హైకోర్టు త్రోసిపుచ్చింది. సో దీంతో ఎన్నికల వేళ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించనుంది.